ఈ రోజు మన టాపిక్ ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ తో మళ్ళీ వచ్చాను. అది ఏంటంటే నోని గురించి అయితే తెలుసుకుందాము. నా దగ్గర నోని ఉంది చూడండి. ఇది ఏంటంటే కంట్రీ ఫ్రూట్ అండి. కంట్రీ ఫ్రూట్ తో తయారు చేసేది. ఇది కంట్రీలో ఎక్కువ తింటారనమాట. మన ఇండియాలో తినరు. ఇండియాలో కూడా దొరకదు కాబట్టి దీన్ని క్యాప్సూల్స్ రూపంలో ఇచ్చారు. వీటి యూజెస్ ఏంటి, వీటి బెనిఫిట్స్ ఏంటి, మరి వీటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకైతే షేర్ చేశాను. నోని ఇది ఏంటంటే మన సెల్స్ ఉంటాయి కదా, మన బాడీలో రోజు కొన్ని సెల్స్ పుడతా ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అది ఏంటంటే యాక్టివేట్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట ఈ నూనె. అంటే మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు ఏంటంటే అది సెల్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మనకి మిగతా పార్ట్స్కి అందించడం జరుగుతుంది. బాగా సెల్స్కి అయితే బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనం ఒక ఆర్గన్ తయారు కావడానికి కారణం ఏంటంటే ఇది ఒక సెల్ అనమాట. ఒక సెల్ అంటే సెల్ కొన్ని కణాల నిర్మితమే ఒక ఆర్గన్. కొన్ని కణాలు కలిస్తేనే ఒక ఆర్గన్ తయారవుతుంది. మరి అట్లాంటి సెల్ని మనం ఎలా ఉంచుకోవాలి, ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అనేది ఈ నూనె తీసుకుంటే బాగా యూజ్ అవుతుందండి. అంటే మనం ఎప్పుడైతే ఫుడ్ అయితే తీసుకుంటామో మంచి యాక్టివేట్లో ఉంటుందో అప్పుడు మన సెల్ బాగా పనిచేస్తుందని అర్థం. అంటే మన బాడీలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కొన్ని సెల్స్ ఏంటంటే పని చేయవు కొందరిలో. అంటే బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. కానీ ఇది తీసుకుంటే ఏమవుతుందంటే మనకి మన బాడీలో కొన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఈ నూనె. తర్వాత శరీరంలోని ఒక మంచి శక్తి స్థాయిలను పెంచుతుంది. అంటే పవర్ని పెంచుతుంది బాడీలో. తర్వాత మనకి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా మనం ఇది యూజ్ చేసుకున్నట్టయితే మంచిగా పనిచేస్తుందండి ఈ నూనె కూడా మనము పరగడుపున తీసుకోవాలి. అన్నం తినే ముందు ఒక అరగంట ముందు ఒకటి, మార్నింగ్ ఒకటి రోజు తీసుకోవాలండి. లేకుంటే ఒక 2 టాబ్లెట్స్ అయినా తీసుకుంటే సరిపోతుందండి. మంచిగా యూజ్ అవుతుంది ఈ నూనె. ఎవరైతే అస్తమానము హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏ చిన్న ప్రాబ్లంలో అయినా కూడా మన బాడీ తట్టుకోవట్లేదు, వీక్నెస్గా ఉన్న ఈ నూనెనైతే తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా కంటి ఫ్రూట్, మీకు తెలుసు. యూట్యూబ్లో కొట్టి చూడండి, నూనె అండ్ ఫ్రూట్ కొట్టి చూడండి, వస్తుంది మీకు. ఇక్కడ ఈ వీటి మీద కూడా సింబల్స్ అవే ఉంటాయి. ఆ ఫ్రూట్ చూడండి, ఇట్లా ఉంటుంది ఆ ఫ్రూట్. మీకు ఐడియా రావచ్చు. ఇది చాలా అంటే తినలేదు ఎప్పుడు కూడా మనము, కానీ కాకపోతే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటున్నాము. అంటే వాళ్ళు వేరే కంట్రీలో ఫ్రూట్ తింటారు కాబట్టి సప్లిమెంట్తో పని లేదండి. ప్రతి ఒక్క ఫ్రూట్స్ను తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుంది, వేరే కంట్రీలో స్కిన్. అదే మన స్కిన్ చూడండి ఎలా ఉంటుంది, చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా అన్ని తింటారు అనమాట. ఏది ఇది తినను అది తినను అని చెప్తూ ఉంటారు. మన ఇండియాలో ఏంటంటే ఇంక ఇష్టమైనవి వాటిని కూడా ఎలా చేస్తారంటే అందులో ప్రోటీన్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు. మార్కెట్ నుంచి ఏదైనా కూరగాయలు కానీ పండ్లు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం చేస్తాము. కొన్ని రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాటిని మనం తీసుకుంటాము. ఇంకా దాన్ని వేడి చేయడం వల్ల కూరలు అయితే పండ్లు అయితే దాంట్లో ఉండే పోషకాలు అన్నీ పోతాయి, ప్రోటీన్స్ పోతాయి, విటమిన్స్ అన్నీ పోతాయి అనమాట. ఏముండవు. వాటిని మనం తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ అనేది లేదు బాడీకి. అందుకే మన ఇండియాలో చాలా మంది ప్రతి ఒక్క ప్రాబ్లంతో బాధపడుతున్నారు. థైరాయిడ్, పీసీఓడి, షుగర్స్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు ఏంటంటే ఒక ఏజ్ వచ్చిందంటే, ఒక 70 years వచ్చిందంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లలకి రావడం జరుగుతుంది. ఏంటంటే మన బాడీలో ఏదైనా వస్తే ప్రమాదం అంటే జరుగుతుంది, ఏదైనా అటాక్ అయింది, మన బాడీకి తట్టుకునే శక్తి లేదంటే ఖచ్చితంగా మనకి బాడీ ఆర్గన్స్ మీద పడుతుంది అనమాట. ఖచ్చితంగా అందరూ కూడా ఈ నూనె అయితే ఒకసారి తీసుకోండి, మంచిగా బాగా పనిచేస్తుంది. చెప్పాను కదా ఏంటంటే ఒక యాక్టివేట్గా పనిచేస్తుంది మన బాడీ కూడా. కంపల్సరీగా నేనైతే నెంబర్ ఇస్తాను. నా నెంబర్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కంపల్సరీగా నేనైతే సజెషన్ చేస్తాను. ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే అనేది మీరు నాకు కాల్ చేస్తే చెప్తానండి. కంపల్సరీగా ఈ సప్లిమెంట్గా మాత్రం మీరు మిస్ కావద్దండి. కంపల్సరీగా తీసుకోండి. మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి, తర్వాత మీ చుట్టుపక్కల అందరూ కూడా బాగుంటారు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనండి, మరొక వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ.